వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో మీరు అకౌంట్ త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసరికి మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా, మనం పోగు చేసుకున్నటువంటి కాయిన్స్ని కనుక ఇచ్చి మనం వాటిని నగగా చేసుకోవాలి అంటే మనకి ఎంత నగ వస్తుంది అంటే, మన దగ్గర ఒక 20 గ్రాముల కాయిన్స్ ఉన్నాయి కదా, అవి వెళ్ళి ఎవరికన్నా బంగారంగా చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిరిగి మనకి 20 గ్రాముల్లోనే నగిస్తారా, అంతకంటే తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మీకు ఈరోజు చెప్తాను. అండ్ ఆల్రెడీ ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ వీడియోలో మనం నిన్న ప్రీవియస్గా కంటిన్యూ చేసాము, అంటే ప్యూరిటీస్ అసలు ఎట్లా ఉంటాయి, మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఈ క్యాలిక్యులేషన్. ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే కనుక ఒకసారి చూసి ఈ పార్ట్ 2 కూడా చూడండి. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ ఉంటున్నాయంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 గ్రామ్స్ ఉన్నాయనుకోండి, కాయిన్స్ కానీ బార్ కానీ ఉంది, 24 క్యారెట్స్ అనమాట మన దగ్గర ఉన్నది. అంటే మన దగ్గర ఉన్న 20 గ్రామ్స్ని 24 క్యారెట్స్ మనం దీన్ని నగగా మార్చాలి. నగగా అంటే ఎప్పుడు కూడా 22 క్యారెట్స్. సో యాక్చువల్గా మనకు రావాల్సింది ఎంత అని చెప్పాం, ప్రీవియస్ వీడియో మీరు డీటెయిల్గా చూస్తే తెలుస్తుంది. మనం 20 గ్రాములు ఇచ్చాము అంటే మనకి 21.812 గ్రామ్స్ 22 క్యారెట్స్ నగగా రావాలి అన్నాం. మరి మనకి నిజంగా అలా వస్తుందా అంటే, జనరల్గా ఏంటంటే మనం ఈ గోల్డ్ కాయిన్స్ని నగగా మార్చేటప్పుడు మనకి 3 వేస్లో గోల్డ్ షాప్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ది వచ్చేసరికి, ఇప్పుడు మనం ఏదన్నా బయట ఇలాగా బంగారంగా చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, గోల్డ్ స్మిత్ బంగారం తయారు చేసే వాళ్ళు అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇలా 20 గ్రాముల కాయిన్ ఉన్నాయి, 24 కాయిన్స్ అని చెప్తే ఒకళ్ళు ఏం చెప్తారంటే, ఓకే మీరు ఇస్తున్న 20 గ్రామ్స్ 24 క్యారెట్స్ కదా, అవి మీరు మాకు ఇస్తే మేము మీకు 19 గ్రామ్స్లో 22 క్యారెట్స్ నగ చేసిస్తాము. అంటే ఇక్కడ ఏంది, మనం వాళ్ళకి ఇస్తుంది 20 గ్రాములు, కానీ వాళ్ళు మనకి తిరిగి ఏమి ఇస్తామంటున్నారు, 19 గ్రాముల్లో మీకు నగ ఒక నక్లీస్ చేసిస్తాము, చైన్ చేసిస్తాము అని అంటున్నారు. కాకపోతే మనం ఇస్తుంది 24, వాళ్ళు తిరిగి ఇచ్చేది 22. మన నగ ఎప్పుడు కూడా 22 క్యారెట్సే ఉండాలి, అదే స్ట్రాంగ్ ఉంటుంది. అదేంది 20 ఇస్తే 19 ఇవ్వడము అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ వెళ్ళి ఇచ్చాము, అతను చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఒక జస్ట్ ఇట్లా ఉన్న ఒక ముద్రని ఇచ్చి ఇట్లా ఒక నక్లిస్లా చేసి ఒక చైన్ చేసి దానికి ఒక డిజైన్ స్టోన్స్ ఇన్ని చేస్తున్నందుకు అతనికంటూ కొంత పని ఉంటుంది కదా, కాబట్టి ఆ పని కోసం అతను తీసుకుంటున్నది అన్నమాట. అంటే 20 గ్రాములు ఇస్తే మనకు 19 ఇస్తున్నాడు. ఇన్ ద సెన్స్ యాక్చువల్గా రావాల్సింది ఎంత అని చెప్పాము, 21.812 కదా. అంటే ఈ మొదటి కేసులో ఇలా చెప్పిన వ్యక్తి ఎంత తీసుకుంటున్నట్టు, మనకు 19 ఇస్తున్నాడు అంటే సో ఇంకా 2.812 గ్రామ్స్ గోల్డ్ ఆయన ఉంచేసుకుంటున్నట్టు అనమాట. అందుకనే మన దగ్గర ఇంకెటువంటిది ₹1 కూడా తీసుకోకుండా మీరు 20 గ్రాములు ఇస్తే నేను 19 గ్రాముల చైన్ ఇస్తాను అని చెప్తున్నారు. ఇది ఒక మొదటి కేసు. ఇవంతా నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నది, రీసెంట్గా నేను కనుక్కున్నప్పుడు తెలిసినవన్నమాట. కొంతమంది ఏమని చెప్తున్నారంటే, ఓకే మీ దగ్గర ఉన్న 20 గ్రామ్స్ 24 క్యారెట్స్ కదా, ఆ కాయిన్స్ మీరు ఇచ్చారు అంటే మేము మీకు 20 గ్రామ్స్లో నగ చేసి ఇస్తాము. అంటే మనం 20 గ్రాములు ఇస్తున్నాం, వాళ్ళు మనకు తిరిగి 20 గ్రాముల్లోనే ఇస్తాము అంటున్నారు. కాకపోతే మేము అలా చేసి ఇస్తున్నందుకు మేము మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా, దాన్ని నగగా మార్చినందుకు దాని ఖర్చులు మేము ఒక 2,000 తీసుకుంటాం, 3,000 తీసుకుంటాం, 5,000 తీసుకుంటాం. అంటే అది వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న సింపుల్ చైన్, తాళి చైన్, నార్మల్ చైన్ అడిగామనుకోండి, అది జస్ట్ ఒక చైన్లా కాబట్టి దానికి ఒక 3,000. ఒకవేళ తెలిసిన వాళ్ళు అనుకోండి, కొంతమంది 2,000కి అంటే మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తామన్నారు. ఫస్ట్ 3,000 చెప్పారు, బార్గెన్ చేస్తే 2,000 అని వాళ్ళు చెప్పారనమాట. సో అందుకని నేను ఆ అమౌంట్ మెన్షన్ చేశాను. అది మోడల్ని బట్టి మారిపోతుంది. ఒకవేళ మనం నక్లీస్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఒక 5,000 చెప్పొచ్చు. గాజులు అడిగామనుకోండి 6,000 ఎక్స్ట్రా అడగవచ్చు. అలాగా వాళ్ళు చేసే డిజైన్ని బట్టి మనం ఏ నగ అడుగుతున్నాం అన్న దాన్ని బట్టి ఈ మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే ఈ సెకండ్ కేసులో వాళ్ళు ఏం చేస్తున్నారు, 20 గ్రాములు ఇస్తే 20 ఇస్తున్నారు, కానీ యాక్చువల్గా రావాల్సింది ఎంత, 21.812 కదా. అంటే ఇక్కడ 1.812 గ్రామ్స్ గోల్డ్ వాళ్ళు ఉంచేసుకుంటున్నారు, ప్లస్ మేకింగ్ ఛార్జెస్ కింద ఒక 2,000, 3,000, 5,000, 10,000 ఇలా ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నారు. ఇది ఇంకొక టైప్. అండ్ ఫైనల్గా థర్డ్ టైప్ వచ్చేసరికి, మనము 20 గ్రామ్స్ ఇచ్చామనుకోండి, ఓకే మీరు మాకు 20 గ్రామ్స్వి 24 క్యారెట్స్ కాయిన్స్ ఇస్తున్నారు కదా, మీరు యాక్చువల్గా మనకు ఎంత రావాలి, ఇంత రావాలి కదా, అదే ఇస్తాం. అంటే 20 గ్రాములు ఇచ్చారు, మీకు అంతకంటే తిరిగి ఎక్కువ ఇస్తాం. అంటే 21.812 గ్రామ్స్ నగ చేసి ఇస్తాం. అంటే ఈ కేసులో వాళ్ళు అసలు మన దగ్గర నుంచి ఇంకా ఏం తీసుకున్నట్టే కదా, కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ అమౌంట్ డబ్బులు మనం ఇవ్వాల్సి వస్తుంది. మన కాయిన్స్ నగగా చేసిస్తారు, ఇంకా తరుగని, మజూరీ, కూలీ, మేకింగ్ ఛార్జెస్, షాప్ వాళ్ళైతే జిఎస్టీలు, ఇలా అన్నీ కలిపి మన దగ్గర ఒక 10,000, 20,000, 30,000 ఇలా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారనమాట. ఇప్పటి వరకు నేను తెలుసుకున్న నా ఎంక్వైరీ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 3 టైప్స్లో అయితే మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇన్ కేస్ మీలో ఎవరన్నా ఇలాంటిది ఫేస్ చేసి మీకు ఇంకా ఈ డిఫరెంట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే
కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అది కూడా షేర్ చేద్దాము ఎప్పుడన్నా. సో మరి అందుకని అనమాట మన దగ్గర 20 గ్రామ్స్ కాయిన్స్ ఉన్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతుంది. మనం తీసుకెళ్ళి 20 గ్రామ్స్ కాయిన్స్ ఇస్తే ఒకళ్ళేమో 19 గ్రాములే ఇస్తారు, ఇంకొకళ్ళేమో 21 ఇస్తారు, ఇంకొకళ్ళేమో 20 తీసుకెళ్తే 20 ఇస్తామంటారనమాట. ఇదంతా ఏంటంటే గోల్డ్ షాప్ వాళ్ళ మార్కెట్. నిజమే, మనం గోల్డ్లో ఎక్కడ మోసాలు జరుగుతాయి అంటే వీటి గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండదు. నిజానికి ఇవి చిన్నదే అని మనం అనుకుంటాం, కానీ ఈవెన్ ఇప్పుడు అవసరం వచ్చి నేను తెలుసుకుంటే కానీ నాకు తెలియలేదు కదా. అలా చాలాసార్లు చాలామందికి ఈ విషయాలు తెలియవు, ఎవరైతే చెప్తే అదే నమ్ముతాం కదా. స్టార్టింగ్ నేను కూడా వెళ్ళి అడిగినప్పుడు ఒక్కళ్ళని కనుక్కున్నప్పుడు నాకు ఈ కేసు అయిందనమాట. అప్పుడు మన వ్యూవర్స్ ఒకళ్ళు కామెంట్ చేశారు, లేదు మేము 20 గ్రామ్స్ ఇస్తే మాకు 21 గ్రామ్స్ ఇచ్చారని చెప్పి. అప్పుడు నేను మళ్ళీ ఇంకొక 2-3 కనుక్కుంటే నాకు ఇలా కొన్ని కేసెస్ అన్నవి చెప్పారనమాట. ఒక్కొక్కరు ఇలా ఒక్కో రకం చెప్పారు. వీటన్నిటిలో ఏది ప్రాఫిట్ ఏది లాస్ అన్నది నాకు కూడా నిజానికి అంత ఐడియా అయితే రాలేదు. ఎందుకంటే ఎలా చూసినా సరే వాళ్ళకే ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులోనేమో ఆల్మోస్ట్ 2.5 గ్రామ్స్ తీసుకుంటున్నారు, ఈ కేసులోనేమో 1.5 గ్రామ్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఈ కేసులో మాత్రం 10,000 20,000 తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు గ్రాము 7,000 ఉంది కదండి ఫర్ ఎగ్జాంపుల్. ఇన్ కేసు ఇక్కడ వీళ్ళు 10,000 తీసుకున్నారు అన్న ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక 1.5 గ్రామ్ తీసుకున్నట్టే. ఒకవేళ 20,000 తీసుకున్నారు అంటే 2 గ్రాములు కాస్ట్ తీసుకున్నట్లే కదా. సో ఎలా అయినా సరే తీసుకుంటున్నారనమాట. కాబట్టి అది ఎట్లా తీసుకుంటున్నారన్న వే మారితే, కాకపోతే తెలిసిన వాళ్ళైతే కనుక మనం ఏంటంటే ఇక్కడ బార్గెన్ చేసుకోవచ్చు. మేము ఫస్ట్ కేసు ఏంటంటే మాకు ఇప్పుడు మేము ప్రజెంట్ ఈ కేసు చూస్తున్నాము. సరే మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ చూసుకునే వాళ్ళైతే అర్థమవుతుంది కదా, కాయిన్స్ కలెక్ట్ చేసి ఉంచింది. సో వాటితో ఒక చిన్నగా లైక్ బ్లాక్ బీడ్స్ కానీ ఇంకేదైనా చేపిద్దామని చూస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ చెప్పారనమాట. ఈవెన్ 8 గ్రామ్స్లో ఒక బ్లాక్ బీడ్స్కి వాళ్ళు 8 గ్రామ్స్ కాయిన్స్ ఇస్తే 8 గ్రామ్స్ మీకు తిరిగిస్తాము బ్లాక్ బీడ్స్గా చేసి, మేకింగ్ ఛార్జెస్ 3,000 ఎక్స్ట్రా తీసుకుంటాము అని చెప్పారనమాట. సెకండ్ కేసు ఇప్పుడు వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నది. సో తెలిసిన వాళ్ళు కాబట్టి సరే ఓకే 2,000 2,500 అట్లా తీసుకుంటామన్నారు. అంటే మన దగ్గర 8 గ్రామ్స్కే వాళ్ళు 3,000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అంటే అది గ్రామ్స్ని బట్టి కూడా కాదు, మనం చెప్పే మోడల్ బట్టి డిజైన్ బట్టి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనం ఏదన్నా చైన్ కానీ నక్లిస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలా అడిగాము అంటే ఈ ఛార్జెస్ అన్నవి మనకి ఎక్కువ కూడా ఉంటాయి అనమాట. కాబట్టి ఎవరికి ఏది కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పి కొంచెం ఆలోచించుకొని మనం చేసుకోవాలి. బట్ ఇవి మనకి తెలియాలి, ఎందుకంటే మనకి ఇవి తెలియలేదు అంటే చాలామంది ఏంటంటే కొన్నిసార్లు ఇలా కూడా మోసం చేసే ఛాన్స్ ఉంది. ఇది భారీ మోసం అవుతుంది అనమాట. అంటే ఈ 3 పాయింట్స్ కాకుండా కొంతమంది మోసం చేయాలనుకున్న వాళ్ళు 4th కేటగిరీ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే 20 గ్రామ్స్ కదండి 24 క్యారెట్స్, అది మార్చేటప్పుడు ఎప్పుడు 22 క్యారెట్ అయితే తగ్గిపోయింది గోల్డ్, మీకు 19 గ్రాములే వస్తుంది. ప్లస్ మేము మేకింగ్ ఛార్జెస్ చేసినందుకు ఒక 10,000 అవుతుంది. డిజైన్ చేయాలి కదండి, బయట షాపులో అయితే ఇంకా VA 15% తీసుకుంటారు, మేము 10% తీసుకుంటాం, 5% తీసుకుంటాము అంటారు. ఇట్లా ఇంకా చేస్తూ ఉంటారనమాట. ఇవి గోల్డ్ స్మిత్ దగ్గర కానీ ఈవెన్ మన షాపులో కూడా. ఇంకా మనం ఏదైనా బ్రాండెడ్ షాప్కి వెళ్ళి జ్యువెలరీగా చేయించుకోవాలనుకోండి, ఐ థింక్ వాళ్ళైతే మనకి క్యాష్గా కన్వర్ట్ చేసిస్తారు. మన గోల్డ్ కాయిన్స్ని మనం క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలంటే కూడా సమ్ పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటా, నాకు తెలిసి ఒక 2% అలా కట్ చేసుకొని మనకి ఎంత అయితే ఆ రోజు గోల్డ్ రేట్ ఉంటుందో అంత ఇస్తారు. కాబట్టి ఇలా చాలా విషయాలు జరిగేది ఉంటుంది. ఒక చిన్న శారీ మీద ఒక 1 గ్రామ్ జ్యువెలరీ మీదే షాప్ వాళ్ళు ఎవరైనా కానీ మినిమమ్ ఒక 500 300 ఎక్కువ ప్రాఫిట్ చూసుకుంటారు కదా ఆబ్వియస్గా. అలాంటిది గోల్డ్ మీద ఆబ్వియస్గా చాలా ప్రాఫిట్ చూసుకుంటారనమాట. ముఖ్యంగా ఆ మేకింగ్ ఛార్జెస్ ఆ VL మీద చాలా వస్తాయి. ఇలాగ ఈ 24 22 చేసేటప్పుడు ఇలా గోల్డ్ని కూడా ఉంచేసుకుంటూ ఉంటారు. బట్ అవి మనం ఏం చేయలేము, అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి అవి అందరికీ జరుగుతూ ఉండేవే. బట్ కనీసం మనం ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నా తెలుసుకున్నామంటే అట్లీస్ట్ మనకి కొంచెమన్నా మనకి తగ్గే లాస్ అన్నది తగ్గుతుంది అని చెప్పి మాత్రమే. సో నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను. మీకు కూడా ఇలాంటి ఏమన్నా జరుగుంటే ఇంకేమన్నా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా అవి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఫ్యూచర్లో నేను మీకు ఆ కాయిన్స్ని ఏం జ్యువెలరీగా చేసింది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. అదే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.